సో బీటెక్ చేసిన వాళ్ళకి ఒక తెల్ల కాగితం ఇస్తే వాళ్ళకి ఏ ఫామ్ కూడా నింపనికి రాదు. బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఊబర్ పనిచేస్తున్నారు, ఆటో వెళ్తున్నారు హైదరాబాద్ లో. డిగ్రీలు పట్టాలు దేనికి పనికి రాకుండా ఇవాళ ఊబర్ నడుపుతుంది. కారణం ఎవరు? ప్రభుత్వ పాఠశాలలో నిజంగా నాణ్యమైన విద్యను ఇస్తున్నావా? ఎందుకంటే విద్యతోటి వ్యాపారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. చెప్తారు కదా, ప్రభుత్వం చెప్తుంది కదా మేము బడ్జెట్ పెంచడం దానికి. మేము చదువుకున్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడం పోయిందంటే చదువు రానోడు ప్రైవేట్ స్కూల్కి పోయిందని చెప్పేటోళ్ళం. దేనికి ఈ దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీ రావాల్సిన కర్మ ఎందుకు పట్టింది అంటున్నా. విద్య కూడా ప్రైవేట్ పరం అయిపోతే మాకు అందులో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేస్తే ఇప్పుడున్న చూసుకుంటే యూనివర్సిటీలు కావచ్చు, కాలేజ్ చూసుకుంటే ఇంటర్మీడియట్ స్కూల్లో కాడికి కూడా అన్ని రాజకీయ నాయకులు పవర్లు ఉన్న వాళ్ళే చాలా వరకు ఉన్నాయి. నిన్నటి నుంచి మేము స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం ఇది భారతదేశానికి తాకపోతే ఈ దుర్మార్గమైన వ్యవస్థ, దోపిడీ వ్యవస్థను మీరు ప్రోత్సహించకండి. మరి మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్లో ఇటు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకపోతున్నారు, అలాగే ప్రైవేట్ యాజమాన్యానికి వ్యతిరేకపోతున్నారు. డబ్బులకు దాసోపడో లేకపోతే పెట్టుబడిదారులకు ప్రోత్సహిస్తానికో ప్రైవేట్ యూనివర్సిటీలను పెడుతున్నావు అంటే ఇక మేము ఎక్కడ పోయి చదువుకోవాలి? అసలు ఏం లేకున్నా నువ్వు డబ్బులు ఇస్తే డిగ్రీ పట్టా ఇచ్చేది, డాక్టరేట్ పట్టా ఇచ్చేది కూడా. ఈ సమాజంలో పేద వర్గాలను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిగా మన మీద ఉన్నది. అంటే మీరు ఓన్లీ సీట్ల పరంగానే రిజర్వేషన్ అడుగుతున్నారా, లేకుంటే వీళ్ళ గోడలు పేక మెడల్లా కూలకపోతే నా పేరు సంజీవ్ నాయక్ రాసి పెట్టుకున్నాను.